నమస్తే అందరికీ. నిన్న మనం అక్కడ కొట్టినా కదా గుంట, ఇప్పుడైతే పొద్దున్నే ఇక్కడ వచ్చినా మామ. ఊరు పక్కన ఉందని చెప్పినా కదా. సో ఇది ఎకరన్నర ఉంది మామ. ఇది ఇప్పుడు 6:30కి స్టార్ట్ చేసిన మామ బండి. చూద్దాం మామ. ఎప్పుడైనా కానీ బోతేలు ఇట్లా ఉండాలి మామ. కనిపిస్తున్నాయా ఇట్లా బోతేలు ఉంటే కట్టెలు మాత్రం ఒక్కటి కూడా జారవు మామ. మొత్తం మంచిగా వస్తాయి కట్టెలు అయితే. మీరు కూడా ఇట్లా కొట్టేటప్పుడు బోతేలు ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి మామ. బోతేలు ఉన్నప్పుడు కొడితే ఒకసారి ఎలా వస్తుందో, బోతేలు లేకుంటే కొడితే ఎలా వస్తుందో కూడా కామెంట్ చేయండి మీరు. ఓకే, స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. స్టార్ట్ చేస్తున్నామా? ఇదైతే బోతేలు కొట్టింది మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది మా. ఇది దీనికి బోతేలు మంచిగా ఎక్కించాడు, అందుకని మంచిగా కట్టెలు వేయడం జాగ్రత్తలేవు. చూడండి మంచిగా బోతేలు అయితే మంచిగా కట్టలేదు మామ. ఈ ఒక్క కుటుంబం అయితే అయిపోయింది మామ. చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది. బోతేలు కొట్టినందుకు కట్టెలు ఒక్కటి కూడా జాగ్రత్తలేవు, చాలా నీట్గా వచ్చినాయి. చూడండి ఒకసారి కట్టెలు వేయడం లేవు, మొత్తం వచ్చేసినాయి బోతేలు కొట్టి ఉన్నాయి కాబట్టి. మామ నిన్న మనం అక్కడ కొట్టినాం కదా మామ. అంటే 3.5 ఎకరాలకు 2 గంటలు అయితే టైం అయింది మామ. మీరు ఎకరకు ఎన్ని గంటలు కొడతారో కామెంట్ చేయండి మామ. నేనైతే సెకండ్ గేర్ వేసి ఆర్పిఎం మాత్రం 10లో పెట్టి కొడతాం మామ. అట్లయితేనే మనకు తొందర అవుతుంది. మనం ఎప్పుడే కానీ రైతులకు మోసం చేయకూడదు మామ. మనకు నమ్మి అప్పచెప్తారు మామ. అంటే మన ఎంబడి ఎవరు లేకుండా మనకు నమ్మి అప్పచెప్తారు. అట్లా అని చెప్పి మనకు ఎవరు లేరు ఎంబడి అని మనం టైం ఎక్కువ చేయకూడదు మామ. అట్లా అని చెప్పి నేను ఎవరికైనా సరే మనం ఎప్పుడైనా సరే మనకు నమ్మేటట్టు చేయాలి మామ పని. మనం ఇప్పుడు చూసి మనం ఇంకోసారి చెప్పేటట్టు ఉండాలి. మామ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది మామ. అంటే గంటన్నర అయితే కొట్టినాము. అయిపోయింది మొత్తం. చూడండి ఏడో ఆడ అయితే కట్టెలు మిగిలినాయి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే షేర్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి మామ. మీరైతే కామెంటే చేస్తలేరు.